కేసులో 6 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జొన్నగడ్డ వెంకటనారాయణ తెలియజేశారు. మంగళవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ తిరుపతి బండ్ల వీధిలో కాపురం ఉంటున్న ఆటో డ్రైవర్ కందను సాయి కుమార్ కు జి ధనవేలు అలియాస్ గణేష్ అలియాస్ గని చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోగా ఆ యువకుడు జులాయిగా తిరుగుతూ గత 10 సంవత్సరాలుగా తిరుమల కొండపై యాత్రికులకు దారాలు అమ్ముకుంటూ తనలాగా దారాలు అమ్మే కృష్ణ శ్రీనివాసులు అలియాస్ శ్రీను, రెపరొల్లా చందు, ఏ మహాప్రభు, ఎస్ తమిళ అర్సస్ అలియాస్ కుట్టి డేరంగుల శివలు పరిచయం కాగా అందరూ కలిసి వ్యాపారం లేని సమయంలో గుడి 4 మాడ వీధిలో యాత్రికులు వదిలిపెట్టిన చెప్పులను దొంగలించి అమ్ముకొని వచ్చిన డబ్బులతో తాగి తిరుగుతుండేవారన్నారు. ఈ క్రమంలో గత 3 సంవత్సరాల ముందు తిరుపతి బండ్ల వీధికి చెందిన సాయి కుమార్ 7వ మైలు వద్ద బొరుగులు గంప పెట్టుకొని వ్యాపారం చేస్తుండేవారన్నారు. ఆ సమయంలో ధనవేలుకు పరిచయం కాగా అతనితో కూడా అప్పుడప్పుడు మద్యం సేవించేవాడు. సాయి కుమార్ కొంతకాలంగా తిరుపతికి చేరి ఆటో డ్రైవర్గా స్థిరపడ్డారన్నారు. అప్పటి నుంచి ధనవేలు తిరుపతికి వచ్చినప్పుడు సాయి కుమార్ని కలిసి ఇద్దరు మద్యం సేవించేవారన్నారు. కొండ మీద ధనవేలుకు కొత్త స్నేహితులు పరిచయం అయినందున సాయి కుమార్ ధనవేలు నిర్లక్ష్యం చేస్తున్నాడని అడగడం జరిగింది. మద్యం తీసి ఇవ్వలేదని ధనవేలు కనపడినప్పుడు సాయి కుమార్ నా మీద చేయి చేసుకునేవాడని తెలియజేశారు. దీంతో నాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉన్నదని వాడికి ఎలాగైనా మద్యం తాగించడానికి పిలిపించి హత్య చేయాలని ధనవేలు తన స్నేహితులకు దారాలు అమ్మే కృష్ణ శ్రీనివాసులు అలియాస్ శ్రీను, రెపరొల్లా చందు, ఏ మహాప్రభువు, ఎస్ తమిళ అరసన్ అలియాస్ కుట్టి డేరంగుల శివుల వద్ద మొర పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో ధనవేలు భయపడి వద్దని అలాగే చేద్దామని సోమవారం అందరూ కలిసి తిరుమల నుండి బయలుదేరి తిరుపతికి చేరి మద్యం ఫుల్లుగా సేవించి జై శ్యామ్ రోడ్లో ఉన్న భారతీ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి ముందే వేసుకున్న పథకం ప్రకారం సాయి కుమార్ ఫోన్ చేసి భారతీ వైన్ షాప్ వద్దకు పిలిపించుకొని అందరూ కలిసి బీరు బట్టలతో సాయి కుమార్ తలపై, ముఖంపై, ఛాతిపై దాడి చేసి చుట్టుపక్కల వారు అడ్డుకోగా అక్కడి నుండి పారిపోయారని వివరించారు. తీవ్ర గాయాలతో ఉన్న సాయి కుమార్ ను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కొరకు చేర్పించడం జరిగిందన్నారు. సాయి కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ సిఐ రామకృష్ణ, ఈస్ట్ ఎస్ఐలు బాలకృష్ణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం సుమారు 1 PM గంటల ప్రాంతంలో సాయి కుమార్ అనే ఆటో డ్రైవర్కు గణేష్ అనేవాడికి పరిచయం ఉంటుంది. డేంజర్ అలియాస్ గణేష్ అనేవాడికి, వాడు కార్వెట్ అనేవాడు. వీళ్ళిద్దరికి పరిచయంతో ఉండి నిన్న అదేవిధంగా ఇంతకుముందు ఏదో చిన్న మనస్పర్ధలు ఉండి దాని మీద ఈ గణేష్తో పాటు శ్రీనివాసులు చిప్పాలపురతను, రేపల్ల చందు బీకొత్తగొడతను, డి శివ చిన్నమండ్యం, మహాప్రభు చెన్నై, సంపత్ తమిళరసన్ చెన్నై, ఈ 6 మంది కొండ మీద పట్టాలనుకుంటూ కొన్ని చెప్పులు దొంగతనాలు చేస్తూ అలా పరిచయం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్కి పరిచయం ఉంటుంది. దాంతో వెళ్ళకుండా మనస్పర్ధలతో గణేష్కు సాయి కుమార్ ఉన్న మనస్పర్ధలతో ఈ 6 మందిని సపోర్ట్ తీసుకొని అతన్ని పిలిపిస్తారు. అక్కడ వాగ్వేదం చేసి సాయి కుమార్ మీద బీర్పాటంతో దాడి చేయగా అతనికి తీవ్రమైన గాయాలైనాయి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సాయి కుమార్ కంప్లైంట్ మీద నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది సపరేట్గా స్పెషల్ టీమ్స్ పెట్టి వీళ్ళు 6 మందిని గాలింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు తిరుపతి పల్లెవెలుగు బస్టాండ్లో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్కి పంపుకుంటున్నాం. ఈ తిరుపతి నగరంలో ఎవరే కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించేది ఉండదు. రౌడీ షీట్లుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరంలో ప్రశాంతంగా సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రజల సహకారం ఉండాలా. పోలీసు కానీ ఉక్కుపాదం మోపుతారని చెప్పి ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మీద ప్రత్యేకంగా ప్రజలు తెలియజేస్తున్నా. తిరుపతి నగరం సురక్షిత నగరంగా పెట్టాలని ప్రతిదినం నిత్యం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి నగరంలో ఉపేక్షించమని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఏదైనా సమాచారం ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఎక్కడన్నా కాలనీస్లో కానీ ఎక్కడన్నా ఉంటే